హాయ్ అండి, అమ్మ చేసే ఎలాంటి కమ్మని చామగడ్డ పులుసుని మనం ఇవాళ ప్రిపేర్ చేసుకుందామా. ఇది చాలా టేస్టీగా చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. ఇది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ముందుగా 1/2 కిలో చామగడ్డ తీసుకొని ఉడికించుకొని ఇప్పుడు వాటిని పొట్టు తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు కడాయిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి పెద్ద ఆనియన్ 3 పచ్చిమిర్చిని సన్నగా తరిగి వేసుకున్న తర్వాత అది ఫ్రై చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపు 1/4 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న చామగడ్డని ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కొంచెం ఫ్రై కాగానే ఇప్పుడు 1.5 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి వేసేసి బాగా కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అందులో వేసేసుకొని తగినన్ని వాటర్ వేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకొని పులుసు మరిగించుకుంటే సరే చామగడ్డ పులుసు